హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక సమ్మర్ స్పెషల్ వడియాల రెసిపీ చూపిస్తున్నానండి. అది కూడా మిగిలిపోయిండే అన్నంతో అండి. అదే లెఫ్ట్ ఓవర్ రైస్ ఫ్రైమ్స్ అండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలండి. ఇలా పొడి పొడిగా ఉండాలండి అన్నము. ఇలా అన్నాన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఈ వడియాలు చేసుకునేటప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం కనుక యాడ్ చేసుకుంటే మనకి వడియాలు అనేది మెతువుగా ఉంటాయి. సగ్గుబియ్యం వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. 2 కప్పుల బాయిల్డ్ రైస్కి 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో దానికి 4 టైమ్స్ బాగా మరిగించిన నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న ఆ సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ నాననివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి మనం ఏ రైస్ అయితే మిగిలిందో అది 2 కప్పుల్లోకి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకోవాలి. 2 రకాలు వడియాలు చూపిస్తున్నానండి, అందుకని 2 కప్పుల్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యము, మరిగించుకున్న నీళ్ళల్లో ఆ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఈ సగ్గుబియ్యం అనేది కూడా బాగా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని రెండిట్లోకి ఈక్వల్ క్వాంటిటీస్లోకి యాడ్ చేసుకోవాలి. అందులో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. మరి ఎక్కువగా ఉంటే డ్రైన్ అవుట్ చేసేసుకోండి, కొద్దిగా ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా రెండిట్లోకి ఈక్వల్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిరపకాయలని మిక్సీకి కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, వడియాల్లోకి ఉప్పు కొద్దిగా తక్కువనే యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా కారం, గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నామండి. మీరు కావాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్లో మీరు కూడా మీ డవ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా మనకి ఉంటలాగా రావాలండి, అదైతేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. అలా వచ్చేంత వరకు బాగా రైస్ని స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఇంకొక ఫ్రైమ్స్కి కూడా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా ముద్దగా రావడం పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి క్రిస్పీగా వడియాలు అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మన రెండింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక మందపు పాలిథిన్ పేపర్ని తీసుకోవాలి. ఈ పాలిథిన్ పేపర్ పైన ఈ వడియాల్ని ఒక్కొక్కటిగా ప్లేస్ చేసేసుకోవాలి. 2 రకాల వడియాలు తయారు చేసుకుంటున్నాం కదండి, 2 కూడా డిఫరెంట్ షేప్స్లో చేసుకుందాము. ఒకటైతే మరి ఇలా ముద్దల్లాగా గోపురల్లాగా పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం అన్ని వడియాల్ని కూడా తయారు చేసేసుకోవాలి. ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో చేసుకున్న వడియాలండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీతో తయారు చేసుకున్న ఆ రైస్ని ఒక చిన్న ఉండల్లాగా తీసుకొని స్లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో తయారు చేసేసుకోవాలి. ఇవి కాస్త మందంగా ఉంటేనే మనకి బాగుంటాయండి, లేకపోతే విరిగిపోతాయండి తొందరగా. ఇదే ప్రాసెస్లో అన్ని వడియాల్ని కూడా తయారు చేసేసుకోవాలి. మనకు ఇప్పుడు అన్ని వడియాలు కూడా తయారైపోయాయి. చూస్తున్నారు కదండి, 2 కప్పుల రైస్తో ఎన్ని వడియాలు చేసుకోవచ్చో. ఇవి 2 రోజుల పాటు ఎండనివ్వాలి. ఒక రోజు తర్వాత చూస్తున్నారు కదండి, బయట వైపు బాగా డ్రై అయిపోయాయి, లోపల మాత్రం అలానే రైస్గా ఉంది. టర్న్ చేసి రెండో వైపుకి డ్రై అవ్వనివ్వాలి. ఇదే ప్రాసెస్లో ఇంకొక రకం వడియాల్ని కూడా అండి చూస్తుంటే కొంచెం డ్రై అవ్వాలండి. ఇవి కూడా మరొక వైపుకి ఫ్లిప్ చేసి ఇంకొక రోజు డ్రై అవ్వనిద్దాం. 2 రోజుల తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిపోయాయి చూడండి.
ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇవి కూడా సంవత్సరం రోజులు నిలవ ఉంటాయండి. ఎప్పుడూ అన్నం పడేయాల్సిన అవసరం లేదండి. అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా సింపుల్గా వడియాల్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాల్ని వేడి నూనెలోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా డబల్ ద సైజ్ అవుతాయండి, పెద్ద పెద్దగా అవుతాయండి. చూస్తున్నారు కదా, బాగా పొంగుతాయండి. సబ్బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇందులో క్రిస్పీనెస్, సాఫ్ట్గా పొంగడం అన్నీ కూడా జరుగుతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ వడియాల్ని కూడా పప్పు, రసం, సాంబార్లోకి నంచుకుంటే చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.